ఈ నూతన సంవత్సర యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ కూడా పాజిటివ్ గా జరగాలని, అలాగే మీ అందరికీ సక్సెస్ రావాలని, అదే విధంగా అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అంతా కూడా, ఉగాది రోజునంతా కూడా నేను ఏమేం పనులు చేశాను, అసలు నేను ఏ గుడికి వెళ్ళాను, మా గ్రామ దేవతలు ఎవరు, నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఉగాది వ్లాగే ఇదనమాట. అయితే నేను ఉదయాన్నే లేవగానే స్నానం వచ్చేసి నేను రెడీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా నేను ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాను. ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారనమాట. మా ప్రాంతంలో ఎలా చేసుకుంటారు అనేది నేను చూపిస్తున్నాను. ముందుగా చింతపండు పులుసు తీసుకుంటారు. అందులో మామిడి ముక్కలు, ఉప్పు, కారం, వేప పువ్వు, బెల్లం పొడి, అలాగే అందులో ఇంకా మామిడి ముక్కలు వేసుకున్న తర్వాత అరటిపండు ముక్కలు వేసుకుంటారు. వేపిన శనగపప్పు వేసుకుంటారు. మా దగ్గర అయితే ఆవు నెయ్యి కూడా వేస్తూ ఉంటారు. అరటిపండు ముక్క కానీ, కొబ్బరి తురుము కానీ ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. మీకు మీ ప్రాంతంలో ఎలా అయితే చేసుకుంటారు అనేది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేనైతే ఇలా తయారు చేసుకొని ఒక బౌల్, వెండి బౌల్ తీసుకొని దానికి కందం, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ పచ్చడిని నేను ఆ బౌల్లోకి తీసుకున్నాను దేవుని దగ్గర పెట్టడానికి. కొంతమంది కొన్ని ప్రాంతాలలో మట్టి కుండలో చేస్తూ ఉంటారండి, అది కూడా చాలా మంచిది అనమాట. అయితే ఈ నైవేద్యము, పూజా సామాగ్రి అంతా కూడా నేను ముందు దేవుని గది దగ్గర పెట్టేసుకొని ద్వార పూజ అనేది చేసుకున్నాను. ద్వార పూజ నేను ఎలా చేసుకుంటాను అనేది మీ అందరికీ తెలుసు. ఈ రోజు నేను ద్వార పూజ చేసుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు కదా, నేను శివాభిషేకం ఖచ్చితంగా నిత్యం చేస్తానని శివాభిషేకం చేసుకున్నాను. పూజ చేసుకున్న తరువాత ఈ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు కదా, లలిత అమ్మవారి నవరాత్రులు కాబట్టి పైన ఉంటుంది లలిత అమ్మవారి చిత్రపటం, కింద దుర్గా అమ్మవారి చిత్రపటం ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఈ రోజు నేను ఏం చేశానంటే దుర్గా అమ్మవారి చిత్రపటం పైకి పెట్టేసి అంటే పైకి అంటే ఈ లలిత అమ్మవారి పైన అనమాట, లలిత అమ్మవారిని కిందకి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అమ్మవారి యొక్క నవరాత్రులు కాబట్టి అమ్మవారిని పూజ చేసుకుందాము అనే ఉద్దేశంతో. అయితే నేను అఖండ దీపం, కలసారాధన అది ఏం చెయ్యలేదు. నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను. నాన్ వెజ్ తినకుండా ఉండాలి, ఉదయము సాయంత్రం కూడా నేను దీపారాధన చేసుకొని అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవాలి అని చెప్పి, అలాగే నేను నియమంగానే అమ్మవారి ముందు నేను నమస్కారం చేసుకున్నాను. ఈ 9 రోజులు అంటే శ్రీరామనవమి రోజు వరకు కూడా నాన్ వెజ్ తీసుకోను అనమాట. ఇంకా అలాగే ఈ రోజు ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటాను. బెల్లం పానకం కానీ, బెల్లం కానీ, పోమోగ్రానైట్ కానీ ఇలా మనకి ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి పెడుతూ ఉంటాను అనమాట. నేనైతే ఇలా చేసుకోవాలి అని అనుకున్నాను. ఇలా పూజ అంతా పూర్తి అయిపోయింది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను, తాంబూలం పెట్టుకున్నాను, బెల్లం పానకం చేశాను, అలాగే ఉగాది పచ్చడి, అరటిపళ్ళు ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. ఇలా నా పూజ అంతా కూడా పూర్తయింది. మీరు కూడా పూజ చక్కగా చేసుకొని ఉంటుంటారు కదా. పూజ చేసుకున్న తర్వాత మా ఇంట్లో అందరికీ కూడా ఉగాది పచ్చడి నైవేద్యం కదా, ఫస్ట్ మనం ప్రసాదంగా తీసుకోవాలి కదా, పచ్చడిని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా పిల్లలు, మేము అన్నమాట. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము గుడికి బయలుదేరామన్నమాట. అయితే ఏ గుడికి బయలుదేరాము అని అంటే, మా గ్రామ దేవత అనమాట పోలమాంబ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారే మా గ్రామానికి మెయిన్ అనమాట, గ్రామ దేవత. అయితే మాకందరికి కూడా కులదేవత అంటారు కదా, గ్రామ దేవత అంటారు కదా, ఆమె అనమాట. ఈ చూడండి చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది. మాకు ఒక 2 km దగ్గర వస్తదేమో నాకు తెలిసి. అయితే అక్కడికి నేను, మా అత్తగారు, మా పిల్లలు, మా ఆయన, మేము ఇలా వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికైతే టెంపుల్ దగ్గర అయితే ఎవరు లేరు. మేమే చక్కగా ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళాము. అసలు మీ గ్రామాలలో కూడా అమ్మవారి యొక్క రూపం లేకుండా పుట్టతో అమ్మవారివి ఏవో ఉంటాయి కదా, అలా నాకు కూడా తెలీదు పూర్తిగాను. అమ్మవారి రూపం లేకుండా రాయి మీద చెక్కి గాని, పుట్ట ఆకారంలో గాని ఇలా ఉంటాయి కదా. మన గ్రామంలో కూడా, మా గ్రామంలో కూడా ఇలానే ఉంటారనమాట అమ్మవారు. మేమైతే పసుపు కుంకుమతో అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాము, దీపారాధన చేసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, పుట్ట రూపంలోనే ఉంటారనమాట. ఇక్కడ ఒక కర్రలుతో చేస్తారు కదా, అవి ఉంటాయి అనమాట. అంతే, మూర్తి అయితే మాత్రం ఏమి ఉండదు, విగ్రహ రూపంలో అసలు ఏమి ఉండదు అనమాట.
ఈవిడ మా గ్రామానికి గ్రామ దేవత అనమాట. ఈవిడే మెయిన్ మాకు. ఈవిడ తర్వాత పైడితల్లమ్మ వారు. పైడితల్లమ్మ వారిని కూడా నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. నేను ఇక్కడి నుంచి అక్కడికే వెళ్ళా అనమాట. అయితే ఈ అమ్మవారికి 5 years కంటే 5 సంవత్సరాలకు ఒకసారి పండగ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మాక్సిమం ఈ అమ్మవారి యొక్క పండుగ అన్నమాట. చూసారు కదా, మీకు చాలా ఒక చిన్న రూమ్ లా ఉంటుంది, పుట్ట మాత్రమే ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళగానే భయం వేసింది అనమాట కొంచెం. ఎందుకంటే ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తీరా చూస్తే అవి చిన్న చిన్న పురుగుల్లా ఉంటాయి కదా, అవే అనమాట, ఇంకేం కాదు. ఇలా పసుపు కుంకుమ వేపాకులు అన్ని పెట్టి మేము నమస్కారం చేసుకున్నాము. నేనైతే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక 1.5 year పైన అవుతుంది. 1.5 year 2 years అవుతుంది. ఇప్పుడప్పుడే నేను మళ్ళీ వెళ్తానని కూడా అనుకోలేదు. అనుకోకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. చాలా చక్కగా అమ్మవారి యొక్క దర్శనం జరిగింది. ఇంకా మాకైతే ఏమనిపించింది అంటే, ఇంకా అమ్మవారికి శుభ్రం ఇంకా చెయ్యలేదు. మేము వెళ్ళేటప్పటికి చెయ్యాలి అని అనిపించింది. అదంతా చూసి నాకు క్లీన్ చెయ్యాలి అని అనిపించింది. కానీ అక్కడ ఏమి వాటర్ కానీ, పొలం మధ్యలో కదా ఉంటది అమ్మవారు, వాటర్ కానీ లేదంటే క్లీన్ చేయడానికి ఏ వస్తువులు కూడా మనకి అందుబాటులో అక్కడ లేవన్నమాట. అందువల్ల నేను క్లీన్ చేయడానికి ఇది అవ్వలేదు. లేదంటే నాకు అక్కడ చూసాక క్లీన్ చేయాలనిపించింది. ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. చెట్టు కింద ఒక ఇంత రూమ్ లాగా, ఒక గోపురం లాగా ఉండి అందులో అమ్మవారు ఇలా ఉన్నారనమాట. అంతే. మేము ఇలాగే దీపారాధన చేసుకున్నాము. అరటిపళ్ళు తాంబూలం అవి సమర్పించి అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసుకొని, ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా కొత్త అమావాస్య రోజున, ఉగాది రోజున ఖచ్చితంగా ఏంటంటే గ్రామ దేవతలకి ఇంపార్టెంట్ గా పూజ చేస్తూ ఉంటారు. గ్రామ దేవతల పండుగలన్నీ కూడా మనకి ఉగాది దగ్గరికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఉగాదికి ఒక వారం ముందు నుంచి స్టార్ట్ అవుతాయి. ఉగాది తర్వాత ఒక నెల 2 నెలల వరకు కూడా గ్రామ దేవతలు, ప్రతి ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతల ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మా దగ్గర అయితే భీమిలి దగ్గర నూకాల అమ్మవారిది ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట ఉత్సవం అయితే. ఆ తరువాత ఇంకా ఒక్కొక్క అమ్మవారివి ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి. మాకు ఇక్కడ ఈ అమ్మవారిది అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ 5 years కి వన్స్ అనమాట. మామూలుగా పసుపు కుంకుమ మాత్రం ఇచ్చుకుంటూ ఉంటారు. వారాలు అంటారు కదా, అవి చేస్తూ ఉంటారు అనమాట. ఇలా మేము పూజ చేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చేసి చక్కగా నమస్కరించుకొని మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. కానీ క్లైమేట్ తర్వాత అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం అయితే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఎందుకు అంటే చుట్టూ చూసారు కదా, గ్రీనరీ అనమాట. చక్కగా పచ్చని పొలాల మధ్యలో మనం ఉన్నాము. చక్కగా అమ్మవారిని పూజ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని వచ్చేసరికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నాకు పాజిటివ్ గా స్టార్ట్ అయినట్టు అనిపించింది అనమాట. మీకు కూడా అలాగే అనిపించి ఉంటుంది కదా. మేమైతే మాత్రం అమ్మవారికి అంతా చేసుకున్న తర్వాత వచ్చి కాసేపు ఆ మెట్ల మీద కూర్చున్నాము. అమ్మవారి దగ్గర చాలా ప్రెజెంట్ గా అనిపించింది. ఎవ్వరూ లేరనమాట అసలు. అక్కడి నుంచి మేము వచ్చిందైతే పైడితల్లి అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు మా గ్రామానికి మరొక దేవత అనమాట. అసలు ఈ అమ్మవారి యొక్క మూర్తి చూస్తే మనకి ఒక రాయి మీద అమ్మవారి రూపం చెక్కి ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 3-4 years అవుతుంది అమ్మవారికి పెద్దగా టెంపుల్ కట్టారనమాట. అక్కడ చాలా పెద్ద విగ్రహంతో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రూపం మాత్రమే ఇక్కడ ఇలాగే ఉంచారనమాట. ఒక చిన్న గోపురం కట్టి ఇలాగే ఉంటుంది, అలాగే ఉంచేశారనమాట. కానీ ఈ అమ్మవారికి చాలా శక్తి ఉంటుందండి. మనం అనుకున్న వెంటనే కూడా ఏదైనా కూడా తీరుతుందనమాట. అమ్మవారికి చక్కగా పసుపు కుంకాలు అర్పించాము, పువ్వులతోనూ అమ్మవారికి అక్షింతలతోనూ అన్నిటితో కూడా అమ్మవారిని పూజ చేసుకొని దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించామన్నమాట. అమ్మవారికి తాంబూలం ఇచ్చి నారికేలం అంటే కొబ్బరికాయను మనం కొట్టి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు మేము చేసిన పూజ అయితే మాత్రం నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది అనమాట. కొత్త అమావాస్య రోజున అమ్మవారిని, గ్రామ దేవతలను చాలా విశేషంగా పూజిస్తూ ఉంటారు. అదే విధంగా ఉగాది రోజున కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట. మనకి ఏదైనా కూడా ముందు మన కులదేవత, గ్రామ దేవత, మన ఇంటి దేవత తరువాతే మనం బయట ఏ అమ్మవారిలైనా ఏ దేవుళ్ళనైనా కూడా మనం కొలవాల్సి ఉంటుంది. కానీ మొదట మనమైతే మాత్రం మన గ్రామంలో ఉన్నటువంటి పొలిమేరల్లో ఉండి మనల్ని కాపు కాస్తూ గ్రామాన్ని కాపాడుకుంటున్నటువంటి దేవతలకు ఖచ్చితంగా కొత్త
కొత్త సంవత్సరం రోజున, ఉగాది రోజున మన పసుపు కుంకాలతోనూ అమ్మవారిని సత్కరించడం చాలా చాలా మంచిదన్నమాట. సో ఈ రోజు అయితే మాత్రం నేను మా ఫస్ట్ పౌలమాంబ అమ్మవారు, తర్వాత పైడితల్లమ్మ అమ్మవారు. ఇదిగోండి నేను చెప్పాను కదా పక్కనే పెద్దగా టెంపుల్ కట్టారు అని చెప్పేసి, ఇదే అన్నమాట ఆ టెంపుల్. ఇక్కడ ముందుగా మేము పోతురాజు అని పెడతారు కదా అమ్మవారికి ఎదురుగా, అక్కడ మేము ముందు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి తర్వాత మేము అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. మీరు అమ్మవారిని చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారిని చూడండి, మీరు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చూడండి పైడితల్లి అమ్మవారు చాలా పెద్ద మూర్తి అన్నమాట. అసలు పువ్వులతోనూ, రకరకాల పువ్వులతోనూ అమ్మవారికి చీరలా కట్టారనమాట. పూల దండలతో అమ్మవారికి చీరలాగా, కిరీటం లాగా, ఖడ్గానికి చాలా బాగా అమ్మవారిని అలంకరించారనమాట. ఈ అలంకరణ చెయ్యడానికి అసలు చెప్పుకోవాలి, ఇంత ఆలోచన వచ్చినందుకు. అమ్మవారికి కూడా దీపారాధన చేసుకొని పూజ అంతా పూర్తి చేసుకున్నాము. ఈ అమ్మవారి చాలా శక్తివంత అమ్మవారు అనమాట. మనం ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది, కానీ ధర్మబద్ధమైనటువంటి కోరిక అనమాట. అది ధర్మంగా ఉండాలి, అన్యాయమైనటువంటి కోరిక అయితే ఉండకూడదు. మా ఆయన, మా పిల్లలు, మా అత్త అందరూ కూడా అసలు అమ్మవారిని చాలా చూసి ఫొటోస్ దిగారు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఈ రోజే అమ్మవారిని అలా అలంకరించారనమాట. చాలా చక్కగా అలంకరించారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, చూడగానే అసలు ప్లెజెంట్ గా అనిపించింది చాలా. అమ్మవారికి నీరాజనం ఇచ్చాము. హారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకొని ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అని అంటే, అసలు అనుకోకుండా జరిగినవే ఈ రోజు అంతా కూడా. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అని అంటే, అనుకోకుండా చిన్న పని మీద వైజాగ్ వెళ్ళవలసి వచ్చింది. వైజాగ్ వెళ్ళిన వెంటనే కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళామన్నమాట. అప్పుడైతే టైం 1 అయిపోయింది ఆల్మోస్ట్. చాలా మంది ఉన్నారనమాట. అయితే మేము ఏం చేసాము అంటే, అమ్మవారి దగ్గరికి ఫ్రీ లైన్ లోకి వెళ్దామని చెప్పి చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది, చాలా దూరంగా ఉన్నారనమాట. ఇంక మనకి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి మేము 50 రూపీస్ టికెట్స్ తీసుకొని మేము మా పిల్లలు వెళ్ళిపోయామన్నమాట. అయితే ఆ బయట పంచాంగం, క్యాలెండర్లు అన్ని అమ్ముతారు కదా, అక్కడ నేను పంచాంగం తీసుకుందామని చూశాను, తర్వాత తీసుకున్నాను అనమాట. అది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఇలా 50 రూపీస్ టికెట్స్ తీసుకొని నేను లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మాకు ఏంటంటే శ్రీరాములు వారిది శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవం ఉందనమాట. అక్కడికి ఇన్విటేషన్ కి అని చెప్పి 50 రూపీస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు కదా కనక మహాలక్ష్మి అమ్మవారు బురుజుపేటలో ఉంటారు. అమ్మవారిని అయితే అసలు ఈ రోజు బంగారు వర్ణంలో అమ్మవారిని అలంకరించారనమాట. బంగారపు పూత చేస్తారు కదా, అలా పసుపుతో అంతా కూడా అలంకరించి, గంధంతో బంగారు కవచాన్ని అమ్మవారికి అలంకరించి చాలా చక్కగా అమ్మవారిని చూపించారనమాట. మాకైతే మాత్రం 2 కళ్ళు సరిపోలేదు. ఇది బావి అనమాట, మీ అందరికీ తెలుసు. ఒకరోజు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ మొత్తం మీకు నేను వీడియో తీసి పెడతాను. ఇదిగోండి అమ్మవారిని మీకోసమే నేను షూట్ చేశానండి, వీడియోలో పెట్టాలి, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దర్శించుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను అమ్మవారికి షూట్ చేయడం జరిగింది. అమ్మవారి మూర్తిని బయట పెట్టారనమాట అభిషేకానికి, ఎందుకంటే లోపల అవ్వదు కదా ఇంతమంది క్రౌడ్ ఉండేటప్పుడు అని. నేను అక్కడే అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకొని అమ్మవారి తర్వాత అప్పటికి టైం 3 అయ్యింది. 3 అయినప్పుడు ఖచ్చితంగా మాకు అన్నదానంకి టికెట్స్ దొరుకుతాయని కూడా మేము అనుకోలేదు. అనుకోకుండా అమ్మవారి యొక్క ప్రసాదం మాకు దొరికిందనమాట. అన్నదానంకి వెళ్ళాము. అన్న సంతర్పణ దగ్గర అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ కొన్ని ప్రసాదాలు ఇస్తారు కదా, పులిహోర, లడ్డు, అవి కూడా మేము తీసుకొని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసామన్నమాట. ఇది నా ఉగాది బ్లాగ్ అనమాట. ఉగాది రోజున నేను చేసినటువంటి ప్రతి పని కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది. మీరు కూడా ఉగాది పండుగని చాలా అందంగా, చాలా మంచిగా మీరు మనస్ఫూర్తిగా చేసుకొని ఆనందంగా ఉండి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రోజు ఎంతైతే సంతోషంగా ఉన్నారో ఈ సంవత్సరం అంతా కూడా జీవితాంతం కూడా అంతే సంతోషంగా మీరు ఉండాలి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ 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 ఉగాది, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.